బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇంత పెద్ద బిల్ చేసి ఇన్ని సామాన్లు కొన్నాను. అండ్ లిటరలీ గైస్ ఇట్ వాజ్ అ షాక్. నాకు ఇదెందుకు అదెందుకు అని అడగకండి. అల్హమ్దులిల్లాహ్ వాళ్ళు హ్యాపీగా ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్లోనే ఉన్నారు. కింద ఒక క్వీన్ సైజ్ కింగ్ సైజ్ బెడ్, పైన వచ్చేసి ఒక సింగిల్ బెడ్, లాఫ్ట్ బెడ్ అనమాట. ఉండేది ఇద్దరే అని అంటే మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర డబుల్ ట్రిపుల్ క్విల్స్ కానివ్వండి అవన్నీ ఉంటే పాతవన్నీ తీయించేశాను. మా అక్క చూసింది అనుకోండి వీడియో, నన్ను మా మమ్మీని వేసుకుంటుంది. ఇంకా ఐకియాకి వెళ్ళి ఈ ఐకియా స్పూన్లు, గ్లాస్లు, బౌల్స్ అండ్ ప్లేట్స్ తీసుకోకపోతే డజంట్ మేక్ సెన్స్ కదా. సో ఇప్పుడు ఒక హైలైట్ ఐటమ్ చూపించబోతున్నాను. దట్ ఈస్ చేయి చిన్నది కదా మమ్మీది, పెద్దది. సో వండడం కూడా కొంచెం ఎక్కువే వండేస్తారు. సో అలా ఇవి రెండు ఉన్నాయి మమ్మీ, అలా కాదు, లెట్స్ డూ ఇట్ నైస్, ప్రిటీ, ఎస్థెటిక్లీ ప్లీజింగ్ అని చెప్పి. అగైన్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గైస్. కార్నర్లో ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అంత ఎలా అయిపోయిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. బట్ ఎస్, హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా శ్రీఫ్ వ్లాగ్స్ తెలుగు. టడా, మా మమ్మీ వాళ్ళ బ్యూటిఫుల్ హోమ్ ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. కాకపోతే మీరు టైటిల్ చూసారు కదా, ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఐకియాకి వెళ్ళి లిటరలీ 76,000 చేంజ్ బిల్ చేశాను. లైక్ దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్. ఐకియా ఓపెన్ అయిన దగ్గర నుంచి చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు చాలా థింగ్స్ పర్చేస్ చేశాను. ఐ థింక్ మై హైయెస్ట్ బిల్ వాజ్ 20,000 ఆర్ సంథింగ్. బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇంత పెద్ద బిల్ చేసి ఇన్ని సామాన్లు కొన్నాను. నార్మల్గా చిన్న చిన్న షాపింగ్ చేసినప్పుడే అన్ని హాల్ వీడియోస్ చేశాను నా మెయిన్ ఛానల్ కోసం. నౌ దట్ ఇంత పెద్ద బిల్ చేశాను కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటి కోసం ఏమేమి కొన్నాము, ఎందుకు కొన్నాను, ఏమేమి తీసుకున్నాను అదంతా మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో. అండ్ లిటరలీ గైస్ ఇట్ వాజ్ అ షాక్ నాకు. సో అఫ్ కోర్స్ కావాల్సిన వస్తువు మినిమం ఎంత కావాలో అదే తీసుకున్నాము. వి డింట్ బై అ లాట్, ఎందుకంటే పాతవి ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్ని డిస్కస్ చేసేసాము. అండ్ ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ లైక్ కొత్తగా అంత బెస్ట్ ఇవ్వాలని చెప్పి. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. సో మాకింగ్ ఏమొద్దు, మనం ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం, ఆలస్యం చేయకూడదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోలోకి వెళ్ళక ముందు ఒక క్విక్ డిస్క్లైమర్ ఇచ్చేస్తాను. వీడియోస్ గోనా బి వెరీ వెరీ లాంగ్. యాక్చువల్లీ ఇది నేను వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఈ వీడియో షూట్ చేస్తున్నాను, ఈ క్లిప్ అనమాట. వీడియో ఇస్ గోనా బీ లాంగ్, స్టిక్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో బికాజ్ చాలా ఐటమ్స్ మీరు చూడబోతున్నారు అండ్ మీకు కూడా యూస్ఫుల్గా ఉండబోతుంది. అండ్ ఏమైనా తాగడానికి తినడానికి తీసుకొచ్చి పక్కన పెట్టేసుకోండి అండ్ ఎంజాయ్ ద వీడియో. సో హోమ్ టూర్ ఇంకా రాలేదు, ఐ నో, బట్ హోమ్ టూర్ ఈస్ కమింగ్ అప్ సూపర్ డూపర్ సూన్. సో బేసిక్గా ఇది వచ్చేసి ఒక 3 BHK అనమాట, 3 bedroom అపార్ట్మెంట్. సో ఆబ్వియస్లీ 2 bedrooms, ఒక బెడ్రూమ్ డెడికేటెడ్ మా డాడీకి, ఒక బెడ్రూమ్ డెడికేటెడ్ మా మమ్మీకి. దట్స్ ఎ పర్సనల్ చాయిస్. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తారు. సో ఇది వాళ్ళ డెడికేటెడ్ థింగ్స్ పెట్టడానికి అనమాట. డాడీకి సంబంధించిన సామాన్లు తన రూమ్లో, మమ్మీకి సంబంధించిన సామాన్లు తన రూమ్లో. అండ్ దర్స్ అనదర్ బెడ్రూమ్, అది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇదెందుకు అదెందుకు అని అడగకండి. అల్హమ్దులిల్లాహ్ వాళ్ళు హ్యాపీగా ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్లోనే ఉన్నారు. కాకపోతే ఇట్స్ జస్ట్ దట్ ఆ స్పేస్ కోసం, అంటే వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి, అంటే మా మమ్మీకి వాకింగ్ లాగా ఉండాలని చెప్పి తన రూమ్, మా డాడీకి తన స్పేస్ ఉంటుంది తన రూమ్ అని చెప్పి. ఐఎమ్ ష్యూర్ చాలామంది ఫాదర్స్ ఈ మధ్య, అంటే ఓటీటీ వచ్చిన తర్వాత మై డాడ్ వాచెస్ అ లాట్ ఆఫ్ మూవీస్. మా డాడీ లాగే చాలామంది అంకుల్స్ మూవీస్ చూసుకుంటూ ఓటీటీలో అది ఎంజాయ్ చేస్తుంటారు. మా మమ్మీకి అదంతా అలవాట్లేదు. సో షీ నీడ్స్ దట్ పీస్ పడుకునేటప్పుడు కాబట్టి. మా డాడీకి ఏమో టీవీ నడుస్తుండాలి. సో అలా కొన్ని విషయాలు ఉన్నాయి. సో దాని గురించి మనం మాట్లాడుకోకుండా ఏమేమి కొన్నామో అది మాట్లాడుకుందాము. సో ఆబ్వియస్లీ ఫస్ట్ పెద్దవి ఫినిష్ చేస్తాను. ఓకే, సో హియర్ ఇట్ ఈస్. సో బేసిక్గా నా DJI Osmo Pocket 2లో, DJI Osmo Pocket 3లో రికార్డ్ చేస్తున్నాను. Pocket 3 or Pocket 2? Pocket 3. నాకే అంటే మతిమరుపు అయిపోయింది. ఎనీవే, నా పాకెట్లో రికార్డ్ చేస్తున్నాను, DJI పాకెట్లో. సో అది నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాక్ చేస్తున్నాను అనమాట. సో నేనే షూట్ చేసుకుందాము, ట్రాకింగ్ పెట్టేస్తే సరిపోద్ది కదా. అంటే వాట్స్ ద పాయింట్ ఆఫ్ బయింగ్ దిస్ బ్యూటిఫుల్ కెమెరా, మనం అది దాని యూసేజ్ వాడకపోతే అని చెప్పి అలా పెట్టేశాను అనమాట. సో ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి ఒక క్విల్ట్, అంటే మనం రజాయి అంటాం కదా, రజాయి కవర్లో వేయడానికి ఒక రజాయి అనమాట. ఇలాంటివి 2 తీసుకున్నాను బికాజ్ క్వీన్ సైజ్ బెడ్స్. మీరు చూస్తే ఇది సైజ్ కనిపిస్తుందా, 20 centimeters. అంటే ఇటు వచ్చేసి 94, 240 అండ్ ఇటు వచ్చేసి 220, అంటే 87 centimeters, 220 centimeters అండ్ 240 centimeters అనమాట. సో బేసిక్గా 87 and 94 inches. సో ఇది మంచిగా వార్మ్త్ ఇస్తుంది. ఇది చూపిస్తుంది కదా ఎంత చల్లగా ఉన్నప్పుడు మనకి మంచి వేడి ఇస్తుంది అనమాట. సో ఇది బేసిక్గా మనం రజాయి కవర్స్ ఉంటాయి, ఆ కవర్ లోపల పెట్టడానికి అనమాట ఇది. సో ఇది 2 తీసుకున్నాము, ఒకటి కిడ్స్ రూమ్కి, ఇంకొకటి మమ్మీ రూమ్కి అనమాట. సో 2 of these. సో ఏదైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెడతాను. నేను ఎటు వెళ్తే కెమెరా అటు వస్తుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. మ్యాక్సిమం కుదిరినంత వరకు ఈ వీడియోని రాగా పెట్టేస్తాను. సో ఇది మన దగ్గర 2 ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో నేను ముందుకు వెనక్కి వెళ్తుంటే మనకి లైట్ కూడా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, ఆబ్వియస్లీ బికాజ్ బ్యూటిఫుల్ లైటింగ్
సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఆబ్వియస్లీ ఒక డోర్ మ్యాట్. పాత డోర్ మ్యాట్ తీసి పడేసాను కాబట్టి ఒక కొత్త డోర్ మ్యాట్. నేనేంటంటే నార్మల్గా ఏం తీసుకోవాలో తెలియక వెల్కమ్ అని రాసి ఉంటే అది తీసేసుకున్నాను అనమాట. మా డాడీ వచ్చేసి శామ్ వెల్కమ్ హిందీలో కూడా రాసుండే, తెలుగులో కూడా రాసుండే. అవన్నీ కూడా ఓల్డ్ స్కూల్, ఇట్స్ లైక్ ఓల్డ్ ఫ్యాషన్డ్, అది ఎందుకు లెట్స్ బై సంథింగ్ సింపుల్ అని చెప్పి మా డాడీ పిక్ చేశారు అనమాట. అండ్ టు బి ఆనెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. వీటి ప్రైజెస్ డీటెయిల్స్ నేనేం చెప్పట్లేదు, బట్ బికాస్ చాలా కొన్నాం కాబట్టి ప్రైస్ అంత అయ్యింది. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇవి. సో బేసిక్గా ఇవి వచ్చేసి కిచెన్ క్యాబినెట్లో మనకి కిచెన్ డ్రావర్ ఉంటుంది కదా, సో కిచెన్ డ్రావర్ లోపల మనకి స్పూన్స్ సెగ్రిగేట్ చేసి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి 2 తీసుకున్నాను. ఐ విల్ డెఫినెట్లీ నీడ్ మోర్ కిచెన్ ఆర్గనైజర్స్. అది వచ్చేసి నేను కిచెన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు యాక్చువల్గా చూసి ఏమేమి కావాలో ఏం తీసుకోవాలో అప్పుడు చూసి తీసుకున్నాము. ప్రస్తుతానికి బేసిక్ తెలుసు, స్పూన్స్ పెట్టడానికి అయితే కావాలి అని కంపల్సరీ తెలుసు కాబట్టి దానికోసం మాత్రం 2 తీసుకున్నాను అనమాట. దెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐకియా వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఇళ్ళల్లో ఉంటుంది, అది మనం గిన్నెలు తోమి పెట్టడానికి ఈ బాస్కెట్ అండ్ దాని కింద పెట్టడానికి ఈ మ్యాట్స్ అనమాట. అంటే వాటర్ దీనిలో వచ్చేస్తుంది. పచ్చి గిన్నెలు పెట్టడానికి ఈ మ్యాట్ అండ్ 2 ఉన్నాయి ఆబ్వియస్లీ, బికాజ్ ఒకటి తడిగా అయిపోతే ఇంకోటి పెట్టేసి ఆ తడిది నిచ్చోడికే అది ఆరబెట్టడానికి అనమాట. ఇక్కడ వెనకాల ఉన్నవి మొత్తం ఫస్ట్ క్లియర్ చేస్తా, సో దట్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఇలా ఇక్కడ ఇటు సైడ్ డంప్ చేసేయచ్చు. సో బేసిక్గా ఇవాళే ఎందుకు షూట్ చేస్తున్నానంటే, నేను ఇంకా ఇక్కడ కొన్నవన్నీ నేను సార్ట్ చేసేసుకుంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ ఏదైతే పెట్టినాయో అవన్నీ తీసుకొచ్చి అవి డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేయడం మొదలు పెట్టాలి కాబట్టి. సో అందుకే అటు ఎందుకు చూస్తున్నానంటే అర్హాన్ కెమెరా ఉంది, మానిటర్, సో అందుకే కొంచెం కన్నటేసి పెడుతున్నా. సో యా, బేసిక్గా ఇది మనం ఇప్పుడు అన్బాక్స్ చేసేస్తే మనం మిగతా సామాన్లు తీసుకొచ్చి ఇల్లు ఆర్గనైజ్ చేయొచ్చు కాబట్టి. సో మూవింగ్ ఆన్. సో ఇవి వచ్చేసి నార్మల్గా మనం ఐకియావి ఏదైతే బెడ్షీట్స్ తీసుకున్నా, అంటే బెడ్ స్ప్రెడ్స్ తీసుకున్నా, ఆర్ ఇప్పుడు నేను చూపిస్తాను క్విల్ట్ కవర్స్, అవి తీసుకున్నా మనకి దాంట్లో వస్తాయి కదా పిల్లో కేసెస్. ఆ పిల్లో కేసెస్ మనకి నార్మల్గా బయట మార్కెట్లో దొరికే పిల్లోస్కి సరిపోవు, చాలా పెద్దగా అయిపోతాయి. సో దీన్ని ఇక్కడ మనకి సైజ్ రాసి ఉంటుంది 20x32 ఇంచెస్ లేదా 50x80 సెంటీమీటర్స్ అని చెప్పి. సో ఆ పిల్లో కేసెస్ ఈ పిల్లోస్కి కరెక్ట్ ఉంటాయి అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఎంత పిల్లోస్ మనం ఫిల్ చేసి మనం బెడ్ మీద కడ్లింగ్ కోసం పెడితే మన బెడ్ లుక్ అస్థెటిక్స్కి చాలా బ్యూటిఫుల్గా ప్లీజింగ్గా ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు కూడా మంచి కోజీ ఫీలింగ్ ఉంటుంది. నాకైతే ఎక్కువ పిల్లోస్ ఉంటే బాగా ఇష్టం. సో అందుకే ఇవి పిల్లోస్. సో డాడీ బెడ్కి క్విల్తో పాటు 1, మమ్మీ బెడ్కి 2, కిడ్స్ రూమ్లో టోటల్గా 3. అంటే కిడ్స్ రూమ్ ఎలా ఉందంటే కింద ఒక క్వీన్ సైజ్ కింగ్ సైజ్ బెడ్, పైన వచ్చేసి ఒక సింగిల్ బెడ్ లాఫ్ట్ బెడ్ అనమాట. సో వాటికి సంబంధించిన పిల్లోస్ అక్కడ వెనకాల మీకు కనిపిస్తాయి. ఇక్కడ అన్ని పిల్లోసే. సో ముందు మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటే ముందు ఎప్పుడు ఎలా ఉండేదంటే ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ట్రా, లైక్ లిటరలీ ఎక్స్ట్రా. ప్రతిదీ కూడా డబుల్ ట్రిపుల్ ఉండేదన్నమాట. ఉండేది ఇద్దరే అని, అంటే మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర డబుల్ ట్రిపుల్ క్విల్స్ కానివ్వండి అవన్నీ ఉండే. పాతవన్నీ తీయించేశాను ఆబ్వియస్లీ, బికాస్ చాలా సంవత్సరాలు అంటే మా పెళ్ళికి ముందు దగ్గర నుంచి వాళ్ళు అదే వాడుతున్నారు. సో ఇంకా అవన్నీ తీసేసి డొనేట్ చేసేయండి అని చెప్పాను. సో డాడీ సింగిల్ బెడ్కి ఇది అండ్ కిడ్స్ లాఫ్ట్ బెడ్కి ఇది. సో బేసిక్గా టోటల్గా కిడ్స్ రూమ్కి మొత్తం 3 బెడ్స్ లాగా ఉంటుందన్నమాట. సో దానికి ఒక కింద పెద్ద అండ్ పైన లాఫ్ట్ బెడ్కి ఇది, మా మమ్మీకి పెద్దది అండ్ డాడీకి ఇది. అండ్ 6 పిల్లోస్ చెప్పాను కదా, అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ప్లస్ మీరు ఒకవేళ ఇంత ఏదైతే చూస్తున్నారో అంతా వైట్ కాబట్టి ఐ వాంటెడ్ అ వైట్ వాల్ క్లాక్. సో ఐ కుడ్ హ్యావ్ చోజన్ మంచి డిజైనర్ వాల్ క్లాక్, బట్ ఏంటంటే మనకి నంబర్స్ విజిబిలిటీ ఉంటే పిల్లలకి టైం చూడడం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మన పిల్లలు టైం చూడడం నేర్చుకోవాలి అండ్ వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే టైం ఎంత అవుతుందని వాళ్ళు మనల్ని అడగకూడదు. వాళ్ళు క్లాక్ చూసి వాళ్ళే మనకి చెప్పాలి ఇంత టైం అవుతుందని చెప్పాలంటే నంబర్స్ షుడ్ బి ఏమంటారు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కళ్ళు కనిపించవని కాదు, బట్ ఇట్ అట్రాక్ట్స్ అన్న, బేసిక్గా ఇట్ అట్రాక్ట్స్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మన పిల్లలకి అంటూ వేరే క్లాక్స్ కూడా ఉంటాయి. అంటే కలర్స్లో మనకి ఇక్కడ అంటే 12 దగ్గర 60 ప్లస్ ప్రతి సెకండ్ మినిట్ అవన్నీ కూడా రాసి అండ్ 24 hours 12 దగ్గర 24+12 2 ఉండడంతో AM PM అన్నీ నేర్చుకోవడానికి 24 hours క్లాక్ నేర్చుకోవడానికి అలా కూడా ఉంటుంది. బట్ ఐ ఆబ్వియస్లీ డిడ్ంట్ వాంట్ టు చూస్ దాట్ బికాస్ ఇల్లంతా వైట్ ఉంది, అదంతా కలర్ఫుల్ ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఐ చోస్ దిస్ సింపుల్ వాల్ క్లాక్. అండ్ ఆల్సో MRPలో మనకి ఎంత ఉంటుందో అంతకన్నా తక్కువలోనే వస్తుంది బికాస్ ఐకే ఆల్సో రన్స్ అ లాట్ ఆఫ్ సేల్స్ కాబట్టి అలా ఇది. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీకి ఆర్థరైటిస్ ఉందన్నమాట. ఆర్థరైటిస్ ఏంటంటే జాయింట్ పెయిన్స్, అవి జాయింట్ పెయిన్స్ ఇక్కడ సర్వైకల్ దగ్గర పెయిన్ అదంతా కూడా ఉంటుంది. బేసిక్గా నెక్ దగ్గర పెయిన్ ఉంటుంది. సారీ ఇఫ్ ఐ గాట్ ఇట్ రాంగ్. సో దానికి బెస్ట్ పిల్లోస్ మనకి ఐకేలో ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ నెక్ సపోర్ట్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ స్పెషల్ పిల్లో మా మమ్మీ కోసం, ఆబ్వియస్లీ బికాస్ తనకి కంఫర్ట్ కావాలి కాబట్టి ఒక పిల్లో మా మమ్మీ కోసం. షీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అండ్ వెరీ క్లియర్, నాకు పిల్లో కావాలని చెప్పి. సో ఒక కొత్త పిల్లో. అండ్ దెన్ ఇదేంటంటే గైస్ ప్రైజింగ్స్ అవన్నీ కుదిరితే ఐ విల్ లీవ్ ఇట్ రైట్ హియర్, లేదనుకోండి ప్లీజ్ క్షమించండి.
సో ఇదేంటంటే బేసిక్గా ఇలా చూపిస్తాను. ఒక చైర్ ఉంది, మా డాడీ కోసం తీసుకున్నాను. మా డాడీకి ఏంటంటే ఆయన కూర్చొని టీవీ చూస్తారు కదా, కూర్చొని చూసేటప్పుడు హీ డజంట్ లైక్ టు సిట్ ఆన్ ద బెడ్ ఆర్ రిలాక్స్ ఆన్ ద బెడ్, పడుకొని చూడరు, స్ట్రైట్గా కూర్చొని చూస్తారు. అండ్ ఆయన రూమ్లో ఆయనకు ఒక చైర్ కావాలి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నీల్ కమల్ది ఒక చైర్ ఉండే అనమాట, ప్లాస్టిక్ చైర్. అదే చైర్లో కూర్చుంటారు అండ్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ యూజింగ్ దాట్ చైర్. బట్ నాకేంటంటే డాడీ ప్లీజ్ రూమ్ ఎస్థెటిక్స్తో పోదు, లెట్స్ డిస్కార్డ్ దోస్ చైర్స్ అని చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత సమ్హౌ ఐ మేనేజ్ టు కన్విన్స్ హిమ్. ఒక ఇండోర్ అవుట్డోర్ రిలాక్సింగ్ చైర్ ఉంటుంది ఐకియాలో. చైర్ కూడా ఉంది, ఆయన రూమ్లో పెట్టేశాను. ఐ విల్ షో దట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. లేదంటే ఇదనమాట, ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ చైర్. సో ఈ చైర్ కూడా తీసుకున్నాను, ఇంకా అన్ప్యాక్ చేసి పెట్టలేదు. సో దానిపైన వేయడానికి ఈ కుషన్ అనమాట. సో ఇలా చక్కగా కుషన్ వేసేస్తే ఇట్స్ వెరీ కంఫర్టబుల్, ఆయనకి బాగుంటుందని చెప్పి ఫర్ హిజ్ క్వాలిటీ మీ టైం అనమాట. పెద్దవి ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఇలా టోటల్గా 4 బ్యాగ్స్ ఉండే, అది కొంచెం ఎంప్టీ చేసి అటు ఇటు పెట్టాను. ఇప్పుడు ఇందులో ఏముందో మీకు చూపిస్తాను. సో ఇది నాకు తెలిసి ఐకియాలో వెళ్ళిన అందరి ఇళ్ళలో ఉంటుంది. దిస్ ఇస్ లైక్ అ మస్ట్ స్పాచులా సెట్. ఒకటి స్పాచులా, ఒకటి వచ్చేసి ఈ పక్క ఏమంటారు దాన్ని, క్లిప్ చేసి మనం తీసేది, అండ్ ఒకటి వచ్చేసి ఈ గరిటె. అండ్ దెన్ ఇది మా మమ్మీ లాస్ట్ మినిట్లో ఇది కనిపించింది, ఏమైనా అంటే పూరీలు అవన్నీ చేసేటప్పుడు పని కోసం అని చెప్పి ఇలా చన్నీలాగా ఉంటుంది. సో మనం ఆయిలీ ఫుడ్ డీప్ ఫ్రైలు చేసేటప్పుడు దిస్ విల్ కమ్ హ్యాండీ అనమాట. అండ్ మంచిగా ఇలా చేయి కాలకుండా ఇలా ఉంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నారు. ఆనెస్ట్లీ ఎంఆర్పీలు ఏం తెలియదు గైస్, మమ్మీ అలా తీసుకుంటూ పోయారు. ఆవిడకి ఏమేమి ఇష్టమో అదంతా తీసుకున్నారు, ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నారనమాట. సో ఆ ఉన్న గరిటెలు సరిపోవన్నట్టు ఇదొకటి. సో బేసిక్గా ఇది మనం బేకింగ్కి చేసేటప్పుడు వాడతారు. మా మమ్మీ దోశల కోసం అని తీసుకుందేమో. ఇలా మా మమ్మీ ఇష్టం వచ్చిన దానికి వాడతారు. సో బేసిక్గా మనం కట్ అండ్ ఫోల్డ్ చేస్తాం కదా బేకింగ్ చేసేటప్పుడు, ఏదైనా మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ చేయడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇలా తిప్పి ఇలా వేయడం, ఇలా తిప్పి ఇలా వేయడం. ఏమైనా కూర కానీ ఆర్ బ్యాటర్ ఏమైనా మిక్స్ చేస్తుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దాన్ని. సో దానికోసం పనికి వస్తుంది. బట్ మా మమ్మీ ఆబ్వియస్లీ దోశలకి తీసుకుని ఉంటుంది. అండ్ ఇంకోటి బికాస్ ఐఎమ్ కాఫీ లవర్, ఈ కాఫీ ఫ్రాతర్ ఆబ్వియస్లీ వాంటెడ్. అండ్ దెన్ ఈ సిజర్ సెట్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఆబ్వియస్లీ సిజర్స్ కూడా కావాలి కాబట్టి ఈ నైఫ్స్ కూడా తీసుకుంది మా మమ్మీ. అంటే ఒక 2-3 నైఫ్స్ తీసుకున్నారు, డిఫరెంట్ సైజెస్. సెట్ తీసుకోవచ్చు, బట్ సెట్లో అంత పెద్దవి షీ డజంట్ నీడ్. ఆబ్వియస్లీ మనకి పనికి రాదు రెగ్యులర్ లైఫ్లో, మనం షెఫ్స్ కాదు కదా, మనం రెగ్యులర్ ఇండియన్ ఫుడ్ చేస్తాం కాబట్టి ఇలా బేసిక్ నైఫ్సే కావాలి. సో తనకి కావాల్సిన నైఫ్స్ మాత్రమే తీసుకున్నారు. ఇందాకే చెప్పానా గరిటెలు ఎన్ని ఉన్నా సరిపోవని చెప్పి, ఇది ఇంకొక గరిటె తీసుకున్నారు. దీంతో పాటు మనకి ఇది కూడా ఈ నూడిల్స్ మనం చేయడానికి వాడే స్పూన్, ప్లస్ ఈ క్లాంప్, ఇంకొక క్లాంప్ ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంటే, స్టీల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ మనకి మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ అంటున్నానేంటి, ఈ మటీరియల్ దాన్ని ఏమంటారు. సో ఇది ఒకటి. మా అక్క చూసింది అనుకోండి ఈ వీడియో, నన్ను మా మమ్మీని వేసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక స్పాచులా. ఎన్ని స్పాచులా ఉన్నా మన మమ్మీకి సరిపోదు. నేను ఆబ్వియస్లీ ఒక పీలర్ ఈజ్ అ మస్ట్. అంటే మా మమ్మీ ఏమో పీలర్ వాడదు, మమ్మీ నైఫ్తోనే పీల్ చేస్తారు. బట్ మేము పీలర్తోనే పీల్ చేస్తాం అనమాట, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. ఇట్స్ సంథింగ్ విచ్ విల్ యాక్చువల్లీ కమ్ హ్యాండీ. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఇలా మనం డోర్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. నవ్ గైస్ నో ఇలాంతా వైట్ ఉంది అండ్ హోల్స్ చేయడం నాకు ఇష్టం లేదు. సో తలుపులు వెనకాల ఎక్కడైనా మనం బట్టలు ఒకవేళ కాసేపు తర్వాత వేసుకుందామని హ్యాంగ్ చేస్తాం కదా, అలాంటప్పుడు నాకు ఆ హ్యాంగర్స్ కూడా హ్యాంగ్ చేయడం తలుపు వెనకాల పెట్టడం ఇష్టం లేదు. సో దిస్ విల్ కమ్ హ్యాండీ. మనకు కావాలన్నప్పుడు డోర్ మీద పెట్టేసి మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ వీ డోంట్ నీడ్ ఇట్, వెన్ వీ వాంట్ our house to look beautiful and pleasing, ఇది అలా తీసేసి పెట్టేయచ్చు మనం. సో ఇవి 3 తీసుకున్నాను. ఆబ్వియస్లీ 3 బెడ్రూమ్స్ 3 డోర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 డోర్స్ వాళ్ళ ఇష్టం. దే వాంట్ కీప్ ఇట్ ఫర్ ద బాత్రూమ్ డోర్ లేదా బెడ్రూమ్ డోర్, అంటే బెడ్రూమ్ డోర్ వెనకాల పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ బెడ్రూమ్స్లో వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి ఇదొకటి. ఒకటి కాదు, సారీ 3 తీసుకున్నాను. క్విల్ట్ కవర్స్ అన్నాను కదా, ఇలా ఉంటుందన్నమాట. దీని లోపల మనం ఆ రజాయిస్ పెడతాము. సో ఇది క్విల్ట్ కవర్. దీనికి వచ్చేసిన పిల్లో వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా హార్ట్ సైజ్ పిల్లో ఒకటి, దెన్ ఈ క్విల్ట్. ఇది సింగిల్, ఇది కిడ్స్ రూమ్కి లాఫ్ట్ బెడ్ కోసం కొన్నాను. లాఫ్ట్ బెడ్ కోసం 2 తీసుకున్నాను, ఇదొకటి ప్లస్ ఇదొకటి. ఒకటి డైనోసార్ థీమ్, ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ హార్ట్స్. అక్కడ పైన మొత్తం కొంచెం పింకిష్ ఉంటుందన్నమాట. సో అలా ఇది బేస్ట్ బాగుంటుంది. అండ్ అమ్మాయిలకి ఐరా అండ్ ఐజాకి బాగుంటుంది, ఇది లైక్ ఇట్ అని చెప్పి ఇది. అండ్ మా కన్నమ్మ అండ్ అర్హాన్కి వచ్చేసి దే విల్ ఆబ్వియస్లీ లైక్ డైనోసార్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి పింక్ ఇష్టం లేదు, పింక్ ఇస్ ఆబ్వియస్లీ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కలర్ ఇన్ ద హౌస్. సో ఏదైనా మార్చుకొని పెట్టచ్చు, బికాజ్ లాఫ్ట్ బెడ్లో వాళ్ళు ఎక్కువ పడుకోరు కానీ ఎక్కువ ఆడతారు, గెంటుతారు. సో దట్స్ గోనా బి మోర్ డర్టీ దాన్ కింద బెడ్. సో దానికోసమే దానికి 2 అనమాట. మనం మార్చు మనం రజాయి వాష్ చేయకపోయినా రజాయి కవర్స్ వాష్ చేసేస్తే సరిపోతుంది. సో దీని ఇమేజ్ యాక్చువల్లీ ఇలా ఉంటుందన్నమాట, కనిపిస్తుందా?
సో దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ గోనా లుక్. సో ఇవి రెండు. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చేసి బెడ్రూమ్లో మనం పెట్టడానికి ఈ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్. సో దీనికి మనం హ్యాండ్ వాష్ డిస్పెన్సర్, ఒక బ్రష్ హోల్డర్ ప్లస్ ఇవి రెండు ప్లేస్ చేయడానికి ఇలా కింద బేస్ స్టాండ్ అనమాట. సో ఇవి 3 తీసుకున్నాను ఆబ్వియస్లీ ఫర్ 3 bathrooms. అగైన్ వైట్ బికాస్ ఎస్థెటికలీ బాగుంటుంది కాబట్టి. అండ్ ప్లాస్టిక్లోనే కావాలనుకున్నాము. ప్లాస్టిక్ అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇది ఏం మటీరియలో. బేసిక్గా మ్యాక్సిమం ఈ మధ్య అన్నీ గాజువే ఉంటాయి. అలా వద్దు అంటే సిరామిక్ ఉంటుంది అనమాట. సిరామిక్ వద్దు, ఇలా అయితే మనకి పిల్లలున్న మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి లోపలికి మాత్రం అంటే బాత్రూమ్స్ లోపలికి మాత్రం దిస్ ఇస్ ఇనఫ్ అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా ఐకియాకి వెళ్ళి ఈ ఐకియా స్పూన్లు, గ్లాస్లు, బౌల్స్ అండ్ ప్లేట్స్ తీసుకోకపోతే డజంట్ మేక్ సెన్స్ కదా. సో ఈ లైట్ పేస్టల్ కలర్స్లో ఈ సెట్ ఆఫ్ స్పూన్, ఫోక్ అండ్ నైఫ్ 3 సెట్స్ ఉండే అనమాట. అది సెట్ అంటే 6 అన్నీ 6 ఉంటాయి. ప్లస్ ఇలా ఈ గ్లాస్ కూడా అన్నీ 6. అలానే ప్లేట్స్ అండ్ బౌల్స్ అవి కూడా 6 సెట్ వచ్చేవి. అది మొత్తం ఒక సెట్ అనమాట. బేసిక్గా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి తాగడానికి, తినడానికి వాట్ ఎవర్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఇవి సెట్స్ తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఈ క్లిప్స్ అంటే ఫుడ్ లాకింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, మనం ఓపెన్ చేసిన కవర్ ఏదైనా లాక్ చేయాలంటే ఈ క్లిప్స్ ఉంటాయి. ఇది ఒక బాక్స్ తీసుకున్నాము. అగైన్ ఇందులో మనకి ఈ చిన్నవి 5 వస్తాయి గ్రీన్, తర్వాత పింక్ 5, ఈ పెద్దవి పింక్ అండ్ గ్రీన్ 8 వస్తాయి అనమాట. సో మనకి ఏమైనా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తే అవి లాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దిస్ అ మస్ట్ హ్యావ్ గైస్. అందరూ ఒకటి తీసుకొని నేనైతే తీసుకొని పెట్టుకోవాలంటాను ఇంట్లో. అండ్ బ్యాగ్లో కూడా ఒకటి ఏసీ పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఓపెన్ చేసి తిన్నాము అంటే టక్కని మనం లాక్ చేసేయచ్చు, లేకపోతే అదంతా మెత్తగా అయిపోయి గలీజ్గా అయిపోతుంది. అండ్ దెన్ ఇవి ఈ చిన్న బౌల్స్ అనమాట, గ్లాస్ బౌల్స్. బేసిక్గా అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను తనకి ఫుడ్ ప్రెప్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసినా వెంటనే మనం హీట్ చేసుకుని బయటికి తీసుకెళ్ళినా బాగుంటుంది. సో ఏమైనా చిన్నగా ఐటమ్స్ ఉన్నాయి మనం పెట్టుకోవాలి ఆర్ ప్యాక్ చేసుకొని గాజువి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బట్ మన ఫ్రిడ్జ్కి బాగుంటుంది. బట్ మా మమ్మీకి ఏంటంటే గాజువి నా చేతి నుంచి జారిపోయి పడిపోతాయి అని చెప్పి మా మమ్మీకి ఒక టెన్షన్ ఉంటుంది. సో గాజువి ఇది మాత్రమే తీసుకున్నాను. అండ్ దెన్ ఈ 2 సెట్స్ అనమాట, ఈ పెద్ద బాక్సెస్ అంటే 3 డిఫరెంట్ సైజ్ ఆఫ్ బాక్సెస్. అవి 2, అందులో మనకి స్క్వేర్ బాక్స్లు 2, పెద్ద రెక్టాంగిల్ చాలా పెద్దది ఒకటి, మీడియం సైజ్ రెక్టాంగిల్ బాక్స్ ఒకటి. సో ఇలా 2 తీసుకున్నాం అనమాట. ఏమైనా మన ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేయాలి ఆర్ కూరలు కానీ రైస్ కానీ మిగిలిపోయిందంటే ఇందులో వేసి పెట్టుకోవడం ఇస్ బెటర్. మనం స్టీల్ గిన్నెలు పెట్టేస్తే మన ఫ్రిడ్జ్ ఎక్కువ జల్దీ పాడే ఛాన్స్ ఉంటుంది. సో either use these kind of boxes or best ఏంటంటే గాజు బాక్సెస్, దట్ ఈస్ ద బెస్ట్ దట్ యూ కెన్ యూస్. ఇప్పుడు ఒక హైలైట్ ఐటమ్ చూపించబోతున్నాను, దట్ ఈస్ దిస్ అనమాట. మా మమ్మీ ఏదో తెగ షాపింగ్కి వెళ్ళిపోయేటట్టు, అంటే సౌదా షాపింగ్ అంటే బేసిక్గా పక్కనే నేను వెళ్ళి ఏదైనా కూరగాయలు తీసుకొచ్చేస్తాను అన్న ఫీలింగ్లో బ్యాగ్ అనమాట. బేసిక్గా ఒక చిన్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే కవర్ అనమాట. కావాలి అని చెప్పి తీసుకున్నారు. ఐమ్ షూర్ ఎప్పుడైనా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది. సో అదొకటి తీసుకున్నారు, క్యూట్ ఉంది కదా ప్రింట్ అదంతా కూడా అని చెప్పి మమ్మీ తీసుకున్నారు. ఒక కవర్ అయిపోయింది గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కవర్. సో మా డాడీకి చిన్న పిల్లో కావాలి పడుకునేటప్పుడు అని చెప్పి ఇది తీసుకున్నారు. ఆయన రూమ్ ఎస్థెటిక్స్కి ఇది బాగోదు, ఇట్స్ టూ మచ్ కలర్, అంటే ఎక్కువ కలర్ ఇస్ గోయింగ్ అరౌండ్ అని చెప్తే అప్పుడు మమ్మీ ఇది తీసుకున్నారు. మేము షాపింగ్ చేసినప్పుడు అర్హాన్ ఇది పట్టుకొని నేను ఇది పట్టుకుంటాను అని చెప్తే సరే దిస్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్, బిల్లింగ్ చేసేటప్పుడు తీసిద్దాం అనుకున్నాము. ఇది బిల్లింగ్ చేసేటప్పుడు ఆయన ఏమన్నారంటే దిస్ ఇస్ బై 1 get 1 అంటే సరే ఓకే ఇది వేసేసేయండి అని చెప్పాము. ఇది వేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే బట్ దిస్ డజంట్ హ్యావ్ దట్ ఆఫర్, ఇది తీసుకోవాలంటే ఇదే తీసుకోవాలి ఇంకొకటి అని చెప్తే సరే అది ఇంకోటి తెప్పించండి అని చెప్పాము. ఆయన వెళ్ళి అది తీసుకొచ్చాడు. సో వీ హ్యావ్ లైక్ ది అదర్ 1. ఇది యాక్చువల్లీ వద్దు, బట్ బై దెన్ బిల్లింగ్ చేశాడు, నేను పేమెంట్ కూడా చేసేసాను కాబట్టి వచ్చేసింది. సో ఈ రంగిలా పిల్లో కూడా ఒకటి ఉందనమాట. సో బేసిక్గా ఈ 3 పిల్లోస్ ఇవి 3 మా డాడీ రూమ్లోకి వెళ్తాయి, లేదంటే లోపల ఒకటి ఉంటుంది, ఇవి 2 లోపల ఉంటాయి, ఇది మాత్రమే ఆయన బెడ్ మీద ఉంటుంది. ఆయన రూమ్ అంటే మొత్తం అయిపోయి రూమ్ టూర్ చేసేటప్పుడు మీరు చూస్తారు వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఆన్ హిస్ బెడ్. సో ఇవి పక్కన పెట్టిద్దాము. ఇప్పుడు మూవింగ్ ఆన్ టు క్విల్ట్ కవర్స్. ఇది మా మమ్మీ రూమ్కి, ఇది మా డాడీ రూమ్కి. సో డాడీ రూమ్ కొంచెం న్యూడ్స్ అండ్ వైట్స్ ఉంటే దానికి ఇది తీసుకున్నాను, ఒక సింగిల్ పిల్లో అండ్ ఈ క్విల్ట్ కవర్ అనమాట. ప్రింట్ మొత్తం ఇలా ఉంటుంది. ఐఎమ్ షూర్ ఇట్స్ గోనా లుక్ బ్యూటిఫుల్ మొత్తం రూమ్ సెటప్ అయిన తర్వాత. యాక్చువల్లీ మా ఇంట్లో అందరికీ మా డాడీ రూమే ఎక్కువ నచ్చింది, అండ్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద కలర్స్. సో దిస్ ఇస్ ఫర్ మై డాడ్స్ రూమ్. అండ్ దెన్ ఇది వచ్చేసి మా మమ్మీ రూమ్కి. మా మమ్మీ రూమ్లో కొంచెం షేడ్స్ ఆఫ్ న్యూడ్ పింక్స్ అలా ఉన్నాయన్నమాట, లైక్ పేల్ పింక్ టింట్ అదంతా. సో దిస్ విల్ గో బ్యూటిఫుల్ మా మమ్మీ రూమ్కి అని చెప్పి ఇది మా మమ్మీ రూమ్కి తీసుకున్నాను. ఐమ్ షూర్ ఇట్ లుక్ ఫ్యాబ్యులస్. మొత్తం అయిపోయిన తర్వాత యూ విల్ షూర్లీ సీ ద రూమ్ టూర్, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఇవన్నీ ఏంటంటే లిటరలీ 1 time ఇన్వెస్ట్మెంట్ గైస్, ఈ క్విల్ట్ కవర్స్ ఇవన్నీ కూడా. అండ్ మనకి ఇట్ లాస్ట్ ఫర్ లాంగ్, అండ్
అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇవన్నీ అవ్వడంతోనే అంత పెద్ద బిల్ అయిపోయింది. ఓకే, అండ్ ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ గైస్. అక్కడ నా ల్యాప్టాప్ బ్యాగ్, నా ల్యాప్టాప్ పసారా అంతా ఉంది. మన కిడ్స్ రూమ్లో కింద కావాలి కదా క్విల్ట్ అండ్ పిల్లో కేస్ అదంతా కూడా. సో ఇది కిడ్స్ రూమ్కి కింద, ఆబ్వియస్లీ బికాస్ కిడ్స్ రూమ్ ఈజ్ వెరీ కలర్ఫుల్ అండ్ ఆ జాయ్ ఉంటుంది కాబట్టి ఇలా ఈ కలర్ఫుల్ ఇది తీసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా లుక్ బికాజ్ కింద నేను యాక్చువల్లీ బెడ్ కేస్ వైట్ తీసుకోవాల్సింది, బట్ నేను కొంచెం క్రీమ్ ఎల్లో టింట్లో తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. సో స్టే ట్యూన్ ఫర్ ద కిడ్స్ రూమ్ టూర్. సో ఇది వాళ్ళ రూమ్ కోసం క్విల్ట్ కవర్ అనమాట. ఇది మళ్ళీ కిడ్స్ రూమ్ని ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళ పెన్స్, క్రేయాన్స్, బేసిక్గా ఆర్ట్ సప్లైస్ పెడదామని చెప్పి. మా ఇంట్లో అర్హాన్ హ్యాస్ అ ప్రాపర్ ఆర్ట్ సప్లై కార్నర్, బట్ ఈ ఇంట్లో కూడా ఒక ఆర్ట్ సప్లై కార్నర్ ఉండాలి. అక్కడ అన్ని ట్రిపుల్ ఉన్నాయి. కళ్ళలోంచి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే, ప్లస్ అయాన్ దగ్గర కూడా, అయాన్ ఇక్కడే ఉంటాడు కదా మా అక్క బాబు కన్నమ్మ, తన దగ్గర నుంచి తనకి పనికి వచ్చేవి తన సప్లైస్, అర్హాన్ సప్లైస్ అవి పెట్టేద్దామని చెప్పి ఇది. ఆబ్వియస్లీ ఐజా అండ్ ఆరా విల్ యూజ్ వాట్ ఎవర్ అర్హాన్ అండ్ అయాన్ ఆర్ యూజింగ్. సో మన పిల్లలు నలుగురికి సరిపోయేటట్టు వాళ్ళ సప్లైస్ పెట్టడానికి ఈ బాక్స్. అండ్ దెన్ ఇది వచ్చేసి వెజిటేబుల్స్ గ్రేట్ చేయడానికి. ఎక్కువ మనం బిర్యానీస్ కానీ చిప్స్ కానీ చేస్తే దిస్ విల్ యాక్చువల్లీ కమ్ వెరీ హ్యాండీ. చాలా కంఫర్టబుల్గా దీంట్లో స్లైస్ చేసేయచ్చు. ఇందులో మనం మన ఏదైతే వెజిటేబుల్ ఉందో దాన్ని అట్లా పెట్టేసి ఇలా చక్కగా స్లైస్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇది ఒకటి. అండ్ దెన్ ఇది స్క్రబ్స్, గిన్నెలు తోమడానికి. డిష్ వాషరే వాడతారు మా మమ్మీ ఎక్కువ, బట్ దెన్ ఎప్పుడైనా క్విక్గా హ్యాండీగా గిన్నెలు తోమడానికి కావాలంటే ఇది. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ సమ్ క్లీనింగ్ టవల్స్. సో ఇది బేసిక్గా మనం అద్దాలు తుడడానికి, ఏదైనా కిచెన్ స్లాబ్ తుడడానికి వాటికి చాలా పనికి వస్తుంది. ఇది ఇక్కడ మీరు చూస్తే ఇటు సైడ్ మనకి సాఫ్ట్ ఉంటుంది. ఇది సాఫ్ట్. ఇది వచ్చేసి కొంచెం స్క్రబ్బింగ్ అది ఉంటుంది అనమాట. ఎక్కడైనా స్టెయిన్స్ ఉంటే తీయడానికి బాగుంటుంది. ఇది 2 తీసుకున్నారు. సో బేసిక్గా మా మమ్మీ సామాన్ ఎప్పుడైతే మూవ్ చేస్తుండేదో నేను అన్నాను, పాతవన్నీ తీసేసే, బాలేనివి తీసేసే, లెట్స్ గెట్ ఎవ్రీథింగ్ న్యూ. ఒకవేళ కావాలంటే బట్ కొంచెం తేడా మెడా అయిపోతాయి కదా, అవన్నీ కూడా పెట్టుకోకు, లెట్స్ డొనేట్ దోస్. పనికి రావు యూనో బాలేవు అంటే మనకి ఓకే పర్లేదు, వేరే వాళ్ళకి పనికి వస్తుందంటే ప్లీజ్ డొనేట్ చేసేసాయి, నీకు కొత్తవి కనిపిస్తా అంటే. మా మమ్మీ ఏమనుకుందంటే అన్నీ తీసేసాయి, అన్నీ కొత్తవి కనిపిస్తా అన్నానని తీసుకొని. ఇది ఆల్రెడీ బాగుంది మమ్మీ దగ్గర, బట్ ఇది కూడా కొన్నారు. ఇది మా సామాన్లలో మళ్ళీ వస్తాయి. మా అక్క చూసి నన్ను తిడుతుంది. సో ఈ స్ట్రెయినర్ మనం పాస్తా కానీ నూడిల్స్ కానీ మమ్మీ ఏదైనా, మమ్మీ దేనికి వాడుతుందో, జ్యూస్కి వాడుతుందో ఏమో తెలీదు. సో బేసిక్గా ఇదొకటి. ఆ తర్వాత ఒక వైపర్ ఆబ్వియస్లీ ఈజ్ అ మస్ట్ కదా మనకి కిచెన్ కానీ అద్దాలు కానీ క్లీన్ చేయడానికి. సో ఆ వైపర్ ఒకటి. ఓకే, అండ్ దెన్ నైఫ్స్ అన్నాను కదా డిఫరెంట్ సైజెస్. సో ఇదొక సైజ్ అండ్ ఇది ఇందాక తీసుకున్న సైజే. ఒక పక్కన మా మమ్మీ, ఒక పక్కన మా కుక్ కట్ చేస్తుంటే మమ్మీ కావాలని చెప్పి, మా మమ్మీకి నెవర్ తక్కువ అసలు ఎప్పుడు సరిపోవు, అన్నీ ఎక్కువ కావాలి. అదొక బేసిక్ ఏమంటారు, చేయి చిన్నది కదా మమ్మీది, పెద్దది. సో వండడం కూడా కొంచెం ఎక్కువే వండేస్తారు. సో అలా ఇవి 2. ఈ కవర్ కూడా అయిపోయింది గైస్. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ కవర్. సో బేసిక్గా చూస్తున్నారు కదా, ఇదే మన నెక్స్ట్ కవర్ అనమాట. అండ్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ కవర్స్. ఇది కాకుండా వేరే చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. బట్ లెట్స్ జస్ట్ టేక్ ఇన్ వాట్స్ ఇన్సైడ్ దిస్. సో ఫస్ట్ అయితే ఇది ఈ పేపర్ రోల్. ఆల్రెడీ మమ్మీ ఇంట్లో ఒకటి పెట్టాను, మా ఇంట్లో ఒకటి ఉంది. మమ్మీ ఎక్కడ పెట్టారో ఉందో లేదో తెలియక. ఇప్పుడు కిడ్స్ రూమ్లో మా దగ్గర టేబుల్ ఉందన్నమాట, పేపర్ రోల్ పెట్టే టేబుల్. సో దానికోసం ఈ పేపర్ రోల్ ఆబ్వియస్లీ మన పిల్లల యాక్టివిటీస్ కోసం. అండ్ దెన్ వీ హ్యావ్ దీస్ 2 డ్రా కోసం షీట్స్ అనమాట. డ్రావర్లో, ఫ్రిడ్జ్లో ఈ ప్లాస్టిక్ షీట్స్. ఇది పెట్టేసి మనం దీనిపైన సర్దుకోవచ్చు ఏదైనా సరే. సో మనకి కొంచెం నీట్గా ఆర్గనైజ్గా ఉంటుందని చెప్పి ఇవి 2 ఆఫ్ దీస్. అండ్ దెన్ వీ హ్యావ్ దీస్ బ్యూటిఫుల్ టవల్స్. నార్మల్గా ముందు ఐకియాలో ఇంత పెద్ద సైజ్ టవల్స్ వచ్చేవి కాదు, మేబీ ఇండియా ఐకియాలో అయితే అసలు వచ్చేది కాదు. సో వీ హ్యావ్ ఒకటి డాడీ కోసం అండ్ ఇంకోటి మా మమ్మీ కోసం. పైలప్ అవుతూనే ఉంది వెనకాల. ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ అనమాట, క్యాండిల్స్. ఇవి 3 తీసుకున్నాను 3 రూమ్స్లో పెట్టడానికి. స్మెల్ చాలా బాగుంది, వెరీ calming, soothing, hints of rose and cherry. It's a very beautiful fruity and flowery fragrance అనమాట. It is very 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 sweet, మంచి స్వీట్ ఫ్రేగ్రెన్స్. 3 తీసుకున్నాను. అండ్ దెన్ ఈ అలార్మ్ క్లాక్ మా అర్హాన్ తీసుకున్నాడు. ఐ డోంట్ నో వాట్ ఫర్. హీ వాజ్ లైక్ ఐ వాంట్ ఇట్ అని చెప్పి తీసుకున్నాడు. ప్రాబ్లీ కిడ్స్ రూమ్లో తల దగ్గర పెట్టేస్తే టైంకి పిల్లలు లేస్తారు, ఏమంటారు. ఆ తర్వాత ఇవి చిన్న డెకోర్ పీసెస్, చిన్న ఇట్లా పాట్స్ అనమాట. ఈ బ్రౌన్ షేడ్లో, బికాస్ మా బాత్రూమ్ టైల్స్ అన్నీ కూడా బ్రౌన్ టోన్స్లో ఉంటాయి. సో అక్కడ బాత్రూమ్ డెకోర్లా వాడచ్చు అని చెప్పి చిన్నవి 3 తీసుకున్నాను. అంటే
ఇలాంటి ప్యాక్ 3 డిఫరెంట్ బాత్రూమ్స్ కోసం ఇది కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇట్స్ లైక్ అ వెరీ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అనాలా ఏమనాలో తెలియదు. బేసిక్గా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కిచెన్ ఐటమ్ ఇలా ఉంటుందన్నమాట. సో బేసిక్గా మనం నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్స్ డ్రాలో కానీ ఎలా పడితే అలా పెట్టేస్తాం కదా, అలా కాకుండా కౌంటర్ టాప్లో ఇది పెట్టేసి దీంట్లో ఇలా గుచ్చేసి పెట్టేస్తే మన నైఫ్ సేఫ్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ టు డూ విత్ నైఫ్, సిజర్స్ అవన్నీ కూడా ఇలా దీనిలో పెట్టేయచ్చు. సో ముందు మా మమ్మీ ఒక గ్లాస్లో కానీ మా ఎంటీ వాటర్ బాటిల్స్ అంటే ఇలా పెద్ద మూత బాటిల్స్ ఉంటాయి కదా పిల్లల బాటిల్స్, అవి వేస్ట్ అయిపోతే అందులో పెట్టేసుకునేది అనమాట. సో నై మమ్మీ అలా కాదు, లెట్స్ డూ ఇట్ నైస్ ప్రిటీ ఎస్థెటిక్లీ ప్లీజింగ్ అని చెప్పి అగైన్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గైస్. కార్నర్లో ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అండ్ సేఫ్ కూడా ఉంటుంది. డ్రాస్లో ఏంటంటే మన పిల్లలు ఊరికే డ్రాస్ తీస్తుంటారు, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. వాళ్ళు ఎప్పుడు నైఫ్ పట్టేసుకుంటారు, ఎప్పుడు కోసుకుంటుంది అని చెప్పి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ విల్ బీ వెరీ నైస్ అండ్ సేఫ్ మన పిల్లలకి. ఇందాక ఆ కవర్లో ఇట్స్ వెరీ హెవీ అన్నాను కదా, ఇట్స్ దిస్. ఇదేంటంటే సెట్ ఆఫ్ 56 యాజ్ ఫార్ యాజ్ ఐ నో. చిన్న డెజర్ట్ స్పూన్, పెద్ద స్పూన్, దానికి సంబంధించిన ఫోక్, నైఫ్, దెన్ వీ హ్యావ్ లైక్ టేబుల్ స్పూన్, ఫోక్ అండ్ నైఫ్. సో చాలా పెద్దవి నైఫ్, ఫోక్ అండ్ స్పూన్ సెట్. దెన్ వీ హ్యావ్ మీడియం సైజ్ అండ్ దెన్ వీ హ్యావ్ డెజర్ట్. సో అన్నీ కవర్ అయిపోయినాయి కాబట్టి మా మమ్మీ ఫుల్ ఖుషి అయిపోయారు. సో అన్నీ 8 ఉన్నాయి మనకి, 6 కాకుండా. ఒకవేళ పోయినా కూడా పర్లేదు అన్నట్టు మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ గాట్. ఐఎమ్ షూర్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. వద్దు, మనం రేట్ గురించి మాట్లాడొద్దు. సో ఇది వచ్చేసి మనం బేకింగ్ చేసేటప్పుడు పనికి వచ్చే గిన్నె అనమాట. బట్ మా మమ్మీ ఏంటంటే తనకి పిండి కలపడానికి కావాలి అని చెప్పి ఇది తీసుకున్నారు. దీని లోపల ఆ క్యాండిల్స్ అవన్నీ ఉన్నాయి, నేనే తీయలేదు. సో ఈ గిన్నెలో పిండి కలపడానికి ఇది ఒకటి తీసుకున్నారు. ఏదైనా సరే మన పిండి కట్ అండ్ ఫోల్డ్ చేయడానికి కానివ్వండి, ఆర్ గోధుమ పిండి మనం రోటీ కోసం కలపడానికి కానివ్వండి, ఈ డీస్ అంటారు మా దగ్గర. బేసిక్గా ఈ గిన్నె కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నారు మా మమ్మీ. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ ప్యాన్ అనమాట. అగైన్ గుడ్డు అవన్నీ వేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పి షీ వాంటెడ్ ఒక ప్యాన్. సో ప్యాన్ తీసుకున్నారు. ప్యాన్స్ లేవా అంటే ఉన్నాయి, అక్కడ నుంచి సామాన్ వస్తేనే మా మమ్మీకి తెలుస్తుంది అసలు ఏముందో ఏం లేదని చెప్పి. అండ్ దెన్ ఈ చిన్న డస్ట్బిన్ అనమాట. సో ఇది బెడ్రూమ్ లోపల పెట్టడానికి, అంటే మా మమ్మీ రూమ్లో కానీ మా డాడీ రూమ్లో కానీ ఏదో ఒక రూమ్లో, బాత్రూంలో రూమ్లో పెట్టడానికి ఈ డస్ట్బిన్. కిడ్స్ రూమ్లో అంటారా, డైపర్ పేల్ వాడతాను. అర్హాన్ డైపర్ పేల్ ఏదైతే వాడుతున్నానో చిన్నప్పటి నుంచి అదే పాత సామాన్లతో పాటు ఉంది. సో అదే అర్హాన్ రూమ్లో వాడతాను, అంటే పిల్లల రూమ్లో. అండ్ దెన్ కిచెన్కి ఆల్రెడీ ఉంది పెద్దది. సో వీ డిడ్ంట్ గెట్ వన్, అంటే ద మెయిన్ డస్ట్బిన్. ఇంకొకటి ఉంది, అంటే డాడీ రూమ్ చైర్ చూపించాను కదా, అంటే ఇమేజ్ చూపించాను కదా, మళ్ళీ ఇప్పుడు అది వెళ్ళి తీసుకొని రాను. బట్ ఐ హ్యావ్ దిస్ గార్డెన్ టేబుల్ చైర్ అనమాట. సో బాల్కనీలో పెట్టడానికి, మా డాడీ కూర్చోడానికి. ముందు కూడా మా దగ్గర ఇదే ఉండే, ఇప్పుడు ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది అండ్ కొంచెం ఓన్ ఆఫ్ అయిపోయింది బికాజ్ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు కాబట్టి. సో లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు ఒక టేబుల్ 2 చైర్స్ తీసుకున్నాము. బట్ దెన్ మా డాడీ ఒక్కలే కూర్చుంటారు, వీ డోంట్ యూస్ ది అదర్ చైర్, అందులో ర్యాండమ్ థింగ్స్ పైలప్ అవుతూ ఉంటాయి కాబట్టి వీ డిసైడెడ్ ఒకటే చైర్ తీసుకున్నాము, ఒకటే టేబుల్ తీసుకున్నాము. మా డాడీ ఒక్కలే కూర్చుంటారు కాబట్టి విల్ నాట్ బై మోర్ అని చెప్పి. అండ్ దెన్ ఇదొకటి, ఇదేంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుందా ఈ ట్రాలీ, కుదిరితే ఇక్కడ ఈ ఇమేజ్ వదిలేస్తాను. సో ఈ ట్రాలీ వైట్ కలర్లో తీసుకున్నాను, చెప్పాను కదా, బికాస్ కిచెన్ ఇస్ ఆల్ వైట్. అంటే యాక్చువల్లీ ఇలాంతా కూడా వైటే. కిచెన్ కౌంటర్ టాప్ అవన్నీ కూడా కొంచెం బేజ్ న్యూడ్ కలర్స్లో ఉంటుంది, బట్ వైట్ ఉంటే బాగుంటుందని చెప్పి బ్లాక్ ఐ సమ్హౌ డోంట్ లైక్. అందుకే ఇది మా మమ్మీ ఏమో ఉల్లిపాయలు, పొటాటోస్ అవన్నీ పెట్టుకోవడానికి నాకు కావాలని చెప్తే ఈ స్ట్రోలర్ లాంటిది, ట్రాలీ అంటారు దీన్ని, సో అది తీసుకున్నాం అనమాట. నా మూవింగ్ ఆన్. అండ్ దీంతో పాటు ఒక పాల గిన్నె కూడా తీసుకున్నాను, అది ఆల్రెడీ వాడడం మొదలు పెట్టేశాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఇట్ విత్ మీ రైట్ నౌ. అండ్ యా, ఇదంతా కలిపి నాకు 76,000 చిల్లర అయిపోయింది. అంత ఎలా అయిపోయిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. బట్ ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్. ఇందులో మీకు ఏదైనా యూస్లెస్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్స్ తెలియచేయండి. అండ్ మీకు ఎస్ సమీరా ఈ ప్రోడక్ట్ నిజంగా చాలా యూనిక్గా ఉంది అండ్ నేను నెక్స్ట్ టైం ఒకవేళ ఇల్లు కొంటున్నాను ఆర్ సెటప్ చేస్తున్నానంటే ఐ విల్ డెఫినెట్లీ బై దిస్ అని అనిపించేటట్టు ఏమైనా ఐటమ్ ఉంటే అది కూడా నాకు కామెంట్స్ తెలియచేయండి. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై బై.